అవును నాన్న, రాజుకి యాక్సిడెంట్ అయ్యింది. హాస్పిటల్ నుండి ఫోన్ వస్తే కంగారులో వెళ్ళిపోయాను. అక్కడ రాజు దగ్గర ఎవరూ లేకపోవడంతో ఇప్పటి వరకు అక్కడే ఉండాల్సొచ్చింది. మీకు చెప్పకుండా వెళ్ళడం నా తప్పే, కానీ అక్కడ రాజుకి ఏమవుతుందో అనే భయంతో వెళ్ళాను నాన్న. మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. రాజుకిప్పుడు ఎలా ఉంది? ఇంకా స్పృహలోకి రాలేదు నాన్న. రాజు వాళ్ళ అమ్మా నాన్న వచ్చి నన్ను ఇంటికి పంపించారు. మీ అందరినీ ఇబ్బంది పెట్టాను. అందరూ నన్ను క్షమించండి. రాజుగాడి విషయం కాబట్టి అంకుల్ ఎలాగో పెద్దగా రియాక్ట్ అవ్వరు. ఇందాక నేను చేసిన ఓవర్ యాక్షన్ కూడా తిప్పికొట్టొచ్చు. అది తిప్పికొట్టేలోపే ఏదో ఒకటి చెయ్యాలి. వీడు చేసిన ఓవర్ యాక్షన్ మొత్తం రాజు అనే పేరుతో వేస్ట్ అయిపోయింది మమ్మీ. పైగా తిరుగుపోతూ పొగరబోతూ అన్నట్టు అన్నీ అనేశాడు. మాయ రియాక్ట్ అయ్యి ఈ గౌతమ్ గాడిని మెడబెట్టి గెంటేసినా గెంటేస్తాడు. గౌతమ్ అన్నట్టు నేను ఏ తప్పుడు పని చేయలేదు నాన్న. వాళ్ళెవరూ నమ్మకపోయినా పర్వాలేదు, మీరు నమ్మితే చాలు. గౌతమ్, ఓ మై గాడ్, అయ్యో ఏంటిది? ఎందుకలా పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నావు? అది కాదంకల్, రూప ఎంతో మంచి మనసుతో రాజు దగ్గరికి వెళ్ళింది. నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. మీ పెంపకాన్ని తప్పుబట్టాను. అన్నెం పుణ్యం ఎరుగని రూప మీద ఈ చెయ్యెత్తాను. సారీ అని ఒక చిన్న మాటతో తన మనసుకు పడ్డ బాధని నేను తగ్గించలేను. అందుకే ఆ బాధ నాకు కూడా తెలియాలనే నన్ను నేను ఇలా గాయపరుచుకున్నాను. గౌతమ్, ఇలాంటి పిచ్చి పనులు చేయకు. రూపకు ఏమైందో అని ఆ భయంతోనే నేను మాట్లాడాను అంకుల్. రూపకేమైనా అయితే నేను తట్టుకోలేను అంకుల్. నేను మాట్లాడిన ప్రతి మాట ప్రేమతో వచ్చిందే అంకుల్, కోపంతో కాదు. వీడు కుటుంబం అవార్డ్స్కి ట్రై చేస్తున్నట్టున్నాడు మమ్మీ. ముగిసిపోయిందనుకున్న కథని మళ్ళీ మొదటికి తీసుకొచ్చాడు. ఇట్స్ ఓకే గౌతమ్, సీఎం గారికి నా తరపున సారీ చెప్పు. నేనే ముందు మీకు సారీ చెప్పాలి అంకుల్. మీ అందరికీ సారీ చెప్పాలి. రూపా, ముఖ్యంగా నీకు సారీ. గాయం ఎక్కువగా ఉంది, హాస్పిటల్కి వెళ్తాం గౌతమ్. పర్లేదు అంకుల్, నేను వెళ్లే దారిలో ట్రీట్మెంట్ చేయించుకుంటాను. అట్లీస్ట్ ఫస్ట్ ఎయిడ్ అయినా చేయించుకుని వెళ్ళు. అమ్మ రూపా, ముందు ఈ గాయాన్ని క్లీన్ చేసి బ్యాండేజ్ వేయమ్మా. వెళ్ళి గౌతమ్. చంద్ర, మనం వెళ్ళి రాజుని చూసొద్దాం పద. నాన్న, రాజు స్పృహలో లేడు నాన్న. స్పృహలోకి వచ్చాక ఇన్ఫార్మ్ చేస్తామన్నారు. అప్పుడు వెళ్ళి పలకరించొచ్చు. సరే గౌతమ్, నువ్వు వెళ్ళు. రూపా, తీసుకువెళ్ళమ్మా. నీది చాలా పెద్ద మనసు రూప. నీ మీదెత్తిన చెయ్యి అయినా కోపం లేకుండా సేవ చేస్తున్నాం. అందరూ ఉన్నారని అంతటితో దింపేశాను. లేదంటే పళ్ళు రాలగొట్టేవాణ్ణి. లేకుంటే నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఆ రాజుగాడికి యాక్సిడెంట్ అయిందని చేసిన కాల్ మాత్రం లిఫ్ట్ చేశావు. నేను మరీ అంత ఎదవలా కనిపిస్తున్నానా? అంకుల్ చెప్పినా కూడా వెళ్ళిపోయావంటే అంకుల్ మాట అన్నా నీకు లెక్కలేదన్నమాట. కట్టుకునేవాడంటే విలువ లేదు, కన్న తండ్రంటే భయం లేదు.
నీ గురించి నువ్వేమనుకుంటున్నావు రూపా? నా గురించి నువ్వేమనుకుంటున్నావో అదే నేను అనుకుంటున్నాను. రాజ్ అంటే నా లైఫ్లో పార్ట్ కాదు, రాజే నా లైఫ్. నువ్వు ఏమైనా అనుకో రూపా, అవన్నీ మన పెళ్లి వరకే. ఆ తర్వాత నువ్వు చాలా దూరం వెళ్ళిపోయావు గౌతమ్. నువ్వేమనుకున్నా కూడా ఆ పెళ్లి వరకే. పులి ప్రతిరూపాన్ని నీటిలో చూసి పిల్లి అనుకుంటున్నావు రూపా. పెళ్ళయ్యాక అసలైన పులిని చూస్తావు. పులైనా పిల్లైనా నొప్పి కోర్చుకోలేవు గౌతమ్. రాజుని ఎదుర్కోవడం కూడా అంతే కష్టం. నువ్వు పులైతే పులి మీద కూర్చొని ఊరేగేవాడు నా రాజు. చెప్పిందే చెప్తుంటే నాకే బోర్ కొడుతోంది. అయినా చెప్తా, దేన్నైనా ఒకసారి నాది అని ఫిక్స్ అయితే అది నా సొంతం అయ్యే వరకు వదిలిపెట్టను. వీడేంటి మమ్మీ ఇలా ఉన్నాడు? నేనే మొండోడిని అనుకుంటే నాకంటే మొండోడిగా ఉన్నాడు. అవును దీపక్, నువ్వు రూపని పెళ్లి చేసుకోవాలంటే రాజునొక్కడే అంతం చేస్తే సరిపోదు. రాజుతో పాటు మందారాన్ని, గౌతమ్ని కూడా అడ్డు తొలగించాలి. వీడైతే రూపని పెళ్లి చేసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయి కూర్చున్నాడు. చూడు గౌతమ్, నేను కూడా చెప్పిందే చెప్తూ ఉంటే నాకు కూడా బోర్ కొడుతుంది. అందుకే చెప్తున్నాను, నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఒకవేళ మా నాన్న మాటకి విలువిచ్చి పెళ్లి పీటల వరకు వచ్చినా అది రాజు జరగనివ్వడు. అది చూద్దాం. చూద్దామంటే చూడు, నాకు పెళ్ళాగిపోవడం కొత్తేమీ కాదు, కానీ నీకు పెళ్ళాగిపోవడం పెద్ద విషయం. అసలే సీఎం మేనలుడివి, ఆలోచించుకో. నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను రూపా. పెళ్లి చేసుకునే తీరతాను. గాజు పగలగొట్టి గుప్పెడు రక్తం చిందిస్తే మా నాన్న కరుగుతారేమో, నేను కరగను. బ్యాండేజ్ వేయడం అయిపోయింది, ఇంకా బయలుదేరొచ్చు. 5 నిమిషాలు నువ్వు సేవ చేస్తుంటేనే స్వర్గంలో ఉన్నట్టుంది. అలాంటిది లైఫ్ టైం సర్వీస్ ఎలా వదులుకుంటాను రూపా? అస్సలు వదులుకోను. ఒరే అయ్యా, ఆ యాక్సిడెంట్ ఎలాగైనదో మాకు తెలవదు. ఎదుటోడు తప్పు, నీ తప్పు. ఆ దేవుడి దయవల్ల నీకేటి కాలేదు. నీకేటైనా అయితే ఈ వయసులో మాకు తట్టుకునే శక్తిని ఎదురా అయ్యా. అది మనసులో పెట్టుకుని ఎకనైనా కూసింత జాగ్రత్తగా ఉండరా. అన్నయ్య, నీకు యాక్సిడెంట్ అయిందని తెలియగానే నా కాళ్ళు చేతులు ఆడలేదు. నీకేమైనా అయితే మేము తట్టుకోలేము. అవును తమ్ముడు, ఈ ఇంటికున్న ఏకైక ఆధారం నువ్వే. నీ మీదే ఆధారపడి మేమందరం బ్రతుకుతున్నాం. అలాంటిది నీకేదన్నా అయితే మా పరిస్థితి ఏంట్రా? రాజు, నాకు కూడా ప్రాణం పోయినంత పని అయింది. నీకేం కాలేదు, గది సాలు నాకు. ఏంటి పొద్దున అడతాలు తింటున్నారు? ఎల్లి మొహాలు గడికి ఏదైనా తినండి. ఆని కాస్త ప్రశాంతంగా ఉండనివ్వండి. అమ్మ రేణుక, నువ్వు కూడా ఇల్లు. నిద్ర లేచిన కాడి నుంచి ఇక్కడే ఉన్నావు. తిండి నీళ్లు ఏమి వద్దా నీకు? ఎళ్ళు ఎళ్ళు. నానా, నా బైక్ ఎక్కడుంది? బైక్ ఏం కాలేదు బావ, చిన్న చిన్న డ్యామేజ్లు అయినాయి. నేను రిపేర్కి ఇచ్చిన, వెళ్ళి తీసుకొస్తాను.
నాయన రాత్రి కూడా ఏమీ తినలేదు. ఇదిగో ఈ పాలు తాగు. నిన్న ఎవరి మొహం చూసావో ఏంటోరా నాయన. ఎప్పుడు జరగంది నిన్న జరిగింది. ఏ పాపిష్టి కళ్ళు పడ్డాయో ఏటో. ముత్యాలు, రోడ్డు ప్రమాదాలు ఇప్పుడేం కొత్త కాదే. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎదుటోడు అజాగ్రత్త వల్ల కూడా ఒక్కోసారి జరుగుతుంటాయి. మనం సంతోషించాల్సింది ఏంటంటే మహికి ఏం కాలేదు, అది చాలు. ఇదిగో ముచ్చలు, నువ్వు వెళ్ళి నీళ్ళు పెట్టు, స్నానం చేస్తాడు. వెళ్ళు నాయన, నువ్వు పాలు తాగడం మాత్రం మర్చిపోకు నాయన. ఒరే అయ్యా, అమ్మాయి గురికి నువ్వంటే ఎంత ఇష్టమో నీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాపం అమ్మాయి గురు నిన్న ఉదయం అనగా వచ్చి రాత్రి వరకు ఉండి నీకు సేవలు చేస్తానే ఉండిపోయిందంట. మేమొచ్చాక తన ఇంటికి వెళ్ళమంటే వెళ్ళింది. దేవుడు మీ మధ్య బలమైన బంధం ఏదో రాసిపెట్టాడురా. లేకపోతే నీకు ప్రమాదం జరిగితే ఆ సమాచారం కన్నవాళ్లమైన మాకు తెలియజేయకుండా ఆ అమ్మాయి గురికి తెలియజేయటమేట్రా? ఇప్పుడే కాదురా అయ్యా, ఇట్లాంటి సందర్భాలు చాలా వచ్చినాయి. కానీ నీకే అర్థం కావట్లేదు. అయ్యా, ఎప్పటికైనా మించిపోయింది లేదు. ఆ అమ్మాయి గురి ప్రేమను గుర్తించి బదులుగా నీ ప్రేమను కూడా తెలియజేస్తే మీ ఇద్దరి జీవితాలు బాగుంటాయి. ఆలోచించుకోరా. ఉదయం లేవగానే అమ్మాయి గారు నీ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందని నాకు ఫోన్ చేసి చెప్పారా. జరిగిందంతా చెప్పాను. నువ్వు లేచాక ఫోన్ చేయిస్తానని చెప్పాను. ఒరే అయ్యా, నీ ఫోను ఛార్జింగ్ పెట్టాను, తెస్తానుండు. అమ్మాయి గారు నా కోసం నా దగ్గర రోజంతా ఉన్నారా? మీరింత ప్రేమిస్తున్నా నేను ప్రేమిస్తున్నట్టు మీకు చెప్పకపోతే నా అంత దురదృష్టవంతుడు మరొకడు ఉండడు అమ్మాయి గారు. ఓరయ్యా, ఇదిగో ఫోన్. అమ్మాయి గురికి ఓసారి ఫోన్ చేసి మాట్లాడు. అమ్మాయి గారికి నా ప్రేమ విషయం చెప్పాలి. ఆ గౌతమ్ గారు పెళ్లి ముహూర్తాలు పెట్టే లోపే ఏదో ఒకటి చేయాలి. లేట్ చేయకూడదు. ఈరోజే వెళ్ళి అమ్మాయి గారికి నా ప్రేమ విషయం చెప్పేస్తాను. గుడ్ మార్నింగ్ రాజు. గుడ్ మార్నింగ్ అమ్మాయి గారు. ఇప్పుడు ఎలా ఉంది రాజు? ఓకే అమ్మాయి గారు. సరే రాజు, మంచిగా రెస్ట్ తీసుకో. ఏదైనా అవసరం ఉంటే నాకు చెప్పు, తీసుకొస్తా. పెద్దయ్య గారు పని అంటూ పరిగెట్టుకొచ్చేకు. నేను బాగానే ఉన్నాను అమ్మాయి గారు. ఆల్రెడీ ఇంటికి వస్తున్నాను. రాజు, నువ్వు రావాలని నాకు అనిపిస్తోంది, కానీ నువ్వు ఇబ్బంది పడుతుంటే నేను చూడలేను. నేను మీకు విషయం చెప్పాలి అమ్మాయి గారు. ఏంటి రాజు అది? సర్ప్రైజ్ అమ్మాయి గారు. ఫోన్లో చెప్తే కిక్కుండదు. మీ ఎదురుగా వచ్చి చెప్తాను. ఆ సర్ప్రైజ్ ఏమై ఉంటుందబ్బా?
అమ్మాయి గారి ముందు నిలబడి నా ప్రేమ గురించి ఎలా చెప్పాలి? అమ్మాయి గారు, మీరంటే నాకు చాలా ఇష్టం. అమ్మాయి గారు, ఐ లవ్ యూ. అమ్మాయి గారు, మీరు లేకపోతే నేను లేను. అమ్మాయి గారు, మీ శ్వాసే నా ప్రాణం. అత్త ముందు చెప్పినంత ఈజీ కాదు అమ్మాయి గారి ముందు నుంచొని చెప్పడం. కానీ నా ప్రేమను మాత్రం అమ్మాయి గారికి తెలియచేయాలి. ఎలా? లెటర్ రూపంలో ఇస్తే? లెటర్ రాయడం ఎలాగో తెలియదు. ఏం చేయాలి? అరే రైస్ పీస్, అమ్మాయి గారి మీద అంత ప్రేమ చూపిస్తావు, అలాంటి ఆ ప్రేమని లవ్ లెటర్గా రాయడం తెలీదా నీకు? నువ్వు పైకి కనిపించవు కానీ నీకు బయట లవర్ బాయ్ అనే టాక్ ఉందిరా. నీ మనసులో ఉన్న భావాల్ని పేపర్ మీద పెట్టు, అదే లవ్ లెటర్. లవ్ లెటర్ ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఫార్మాలిటీస్ ఏమీ ఉండవు. ఆలోచించి బుర్ర పాడు చేసుకోకుండా రాయడం మొదలుపెట్టు, అవే తన్నుకొస్తాయి. హే రైస్ పీస్, రాసేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏదైనా మంచి లవ్ సాంగ్ ప్లే చేసుకో. అందులో ఏముంది? గా పేపర్ చూసుకుంటే గట్లా వంకలు తిరుగుతాండు. గా ముద్దేదో నాకు పెట్టచ్చు కదా రాజు. అందమైన ఆడపిల్లని కళ్ళ ముందు పెట్టుకుని గా పేపర్కి ముద్దు పెట్టుడేందో, కాలికాలం కాకపోతే.
రాజు యాక్సిడెంట్ అయ్యాక వింతగా ప్రవర్తిస్తున్నావు. పేపర్ కి ముద్దు పెడుతున్నావు. ఏముందిగా పేపర్? రేణుక రేణుక హ? ఇవ్వు నేను చూస్తా. నేను రేణుక ఇవ్వను. నేను ప్లీజ్ ఆ ఇవ్వను. పేపర్ ఇవ్వు రేణుక రేణుక ప్లీజ్ ఆ రాజు పేపర్ ఇవ్వు రేణుక ప్లీజ్ నేను ఇవ్వను. రేణుక నేను రేణుక ఇవ్వను. ఇవ్వు అన్నానా రేణుక అరే